హాయ్. లాస్ట్ మనం ఎక్కడ చెప్పుకున్నాం? ఉమ్, ఐపీ ఎస్ ఐపీ హెచ్టిటిపిఎస్ వరకు చెప్పుకున్నాం బ్రో. ఐపీ అంటే ఓకే హెచ్టిటిపిఎస్. ఓకే ఓకే. ఈ టీసీపీ అయ్యి చెప్పాలి కదా ఇప్పుడు నీకు. అవును. ఉమ్, ఓకే. ఫస్ట్ యాక్టివ్ డైరెక్టర్ అర్థమైంది కదా నీకు? అర్థమైంది బ్రో. చెప్పు. ఏంటో. యాక్టివ్ డైరెక్టరీ అంటే మనకి ఆ డొమైన్ యొక్క కంట్రోల్ అనేది సెంట్రలైజ్ గా హ్యాండిల్ అనేది చేస్తుంది. ఉమ్, అంటే మనకి సర్వర్ యొక్క దాని యొక్క గ్రూప్స్ కానీ డీటెయిల్స్ ఎడిటింగ్ కానీ డిలీటింగ్ మొత్తం కూడా ఎడిటింగ్ యాక్టివ్ డైరెక్టరీ. డిలీటింగ్. అంటే లైక్ ఎడిటింగ్ క్రియేట్ డిలీటింగ్ ఎందుకు చేయడం. వచ్చింది? యూజర్ నేమ్ క్రియేట్, ఉమ్, అని అంటే ఒక డొమైన్ లో యాడ్ చేయడము, ఉమ్. రిమూవ్ చేయడము. యూజర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్ని మనకి యాక్టివ్ డైరెక్టరీలో ఉంటాయి. ఓకే. అవును. ఉమ్, అది యాక్టివ్ డైరెక్టరీ అంటే అంటే యూజర్ ఒక ఆర్గనైజేషన్ ఉన్నాడా లేడా, యూజర్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఏ మిషన్స్ ఉన్నాయి వాడి దగ్గర, ఏం హ్యాండిల్ చేస్తున్నాడు, వాడికి ఎంతవరకు యాక్సెస్ ఉన్నాయి, అవన్నీ మనకి యా. యాక్టివ్ డైరెక్టరీలో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓకే. టీసీపీ. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఓకే. సో ఇది దేనికి యూజ్ చేస్తామంటే, ఆ, ఇందులోనే ఉన్నది మనకి ట్రాన్స్మిషన్ అనేది. ట్రాన్స్మిషన్ అంటే డెలివరీ ఆర్ ట్రాన్స్పోర్ట్. ఓకే. హియర్ ఏం డెలివరీ చేస్తుంది? మెసేజెస్. ఓకే. మెసేజ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గా మనం ఆ, మన వాట్సాప్ లో మెసేజెస్ అన్ని సెండ్ చేస్తున్నాం, అవునా? ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, లేదంటే మామూలుగా మనం ఫేస్ టు ఫేస్ ఎవరికైనా మనం పర్సనల్ టు పర్సనల్ కి మెసేజెస్ పంపించుకుంటున్నాం. ఓకే. అది ఎలా? ఇంటర్నెట్ ద్వారా మనం మన వైఫై అవ్వచ్చు, లేదంటే మన మొబైల్ డేటా అవ్వచ్చు. అక్కడ ఏమవుతుంది? ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ట్రాన్స్మిషన్ లేదా ట్రాన్స్పోర్ట్. ఓకే. లేదా డెలివరీ అనొచ్చు. ఒక మెసేజ్ అన్నది మనం డ్రాప్ చేస్తే అవతల వాళ్ళకి అది రీచ్ అవుతుంది, అవును కదా? సో ఇక్కడ ఎలాగా ఉమ్, ఇక్కడ ఎలాగా ఈ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్లో ఎంటర్ బ్రాడ్కాస్ట్స్ మెసేజెస్ వెళ్తామట. గ్రూప్ ఆఫ్ ఒక మన గ్రూప్ క్రియేట్ చేసుకొని ఒక మెసేజ్ పెట్టుకొని మొత్తం అందరికీ వెళ్తుంది. అది ఏమవుతుంది? బ్రాడ్కాస్ట్ మెసేజ్ అవుతుంది, అవునా? సో అది చదవగలుగుతున్నాం, అందరూ చదవగలుగుతున్నాం. సో అలాగే ఇక్కడ ఆ మెసేజ్ అన్నది పాసిబుల్ అవుతుంది, ట్రాన్స్మిషన్ అవుతుంది, అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. డెలివరీ, ట్రాన్స్మిషన్ అన్నది డెలివరీ అన్న ట్రాన్స్పోర్ట్ అని ఇంకా అన్నీ ఒకటే. సో అది ఎలా జరుగుతుందంటే టీసీపీ అన్న ప్రోటోకాల్ని యూజ్ చేసుకుని జరుగుతుంది. కమ్యూనికేషన్ పర్పస్ కి యూజ్ చేస్తామన్నమాట ఈ ప్రోటోకాల్ అన్నది. ఓకే. ఇక్కడ మనకి సో కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ అవ్వింది కాబట్టి మనం ఇక్కడ ఈ మెసేజ్ అన్నది పంపించుకుని కమ్యూనికేషన్ అన్నది చేస్తున్నాం. సో ఇది ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ దేనికి యూస్ చేస్తాం? కమ్యూనికేషన్ పర్పస్. ఓకే. మెసేజ్ సెండ్ చేసుకోవడానికి. ఓకే. తర్వాత ఓకే. యూడిపి. యూడిపి వచ్చేసి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. యూజర్ డేటా ప్రోటోకాల్ కూడా సేమ్ అంతే. లైక్ దీన్ని కూడా కమ్యూనికేషన్ పర్పస్ కి యూస్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే వీడియో కాల్లు, ఆడియో కాల్లు ఇవి ఉంటాయి చూడు, అవి ఇక్కడ యాక్ట్ అవుతాయి అన్నమాట. ఆ ఈ ప్రోటోకాల్ యూస్ చేసి మనం వీడియో కాల్ లేదా ఆడియో కాల్స్ అన్నది ఇక్కడ డేటా కనెక్షన్, డేటా ట్రాన్స్ఫరే అవుతుంది. కానీ ఇక్కడ వీడియో కాల్, ఆడియో కాల్స్ అవి యూస్ చేస్తాం అన్నమాట. సో టీసీపీకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి. ఈ యూడిపికి ఏంటంటే కనెక్షన్ తో పని లేదు. నువ్వు ఎంత పంపిస్తున్నావు, ఏం పంపిస్తున్నావు అన్నది దీనికి పని లేదు. నువ్వు డేటా పంపిస్తున్నావా, అవతలకు రీచ్ అవుతుందా లేదా అని అనవసరం. వెళ్ళిపోతూ ఉంటది అంతే. అవతల రిసీవ్ చేసుకున్నాడా లేదా అన్నది అనవసరం దీనికి. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. కానీ ట్రాన్స్మిషన్ డేటా ప్రోటోకాల్కి ఏంటంటే నువ్వు ఇక్కడ పంపించావా, అక్కడ రిసీవ్ అయిందా, అది కరెక్ట్ గా అరేంజ్ అయ్యి రిసీవ్ అయ్యిందా అన్నది అంతా చూసుకుంటది. కానీ యూజర్ డేటా ఇది అలా కాదు. నువ్వు పంపించేసావా, వచ్చేసిందా,
హ్మ్. అది ఎలా వచ్చింది ఏంటన్నది దీనికంతా అనవసరం అన్నమాట. ఇది జస్ట్ పంపించామా రిసీవ్ అయింది అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ఐ. ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అనమాట. దీని ఫుల్ ఫామ్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏటీఎం మిషన్స్ నుంచి విత్డ్రా చేస్తాం, మనీ విత్డ్రా చేస్తాం, అవునా? సో అక్కడ ఏం చేస్తాం అవును. మనం? పిన్ ఎంటర్ చేస్తాం. పిన్ ఎంటర్ చేయడం అని అంటే ఇక్కడ ఎంత మనీ కావాలి మనం అది విత్డ్రా చేసుకోవడానికి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బిట్వీన్ ఏటీఎం మిషన్ కి ఇక్కడ దాని సర్వర్ ఏదైతే ఉన్నదో దానికి మధ్యలో కమ్యూనికేషన్ అన్నది ఎస్టాబ్లిష్ మెసేజ్ అన్నది మనం మెసేజ్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ పిన్ ని కొట్టడం, ఆ తర్వాత ఎంత అమౌంట్ కావాలి ఏంటి అన్నది మనం ఇన్పుట్ ఇస్తున్నాం, అవునా? సో ఆ ఫైనల్ గా డేటా అంతా అక్కడికి రీచ్ అవుతుంది, సర్వర్ రీచ్ అవుతుంది. అంటే అక్కడ మధ్యలో కమ్యూనికేషన్ అన్నది బిల్డ్ అయింది. ఓకే. సో దాని ద్వారా ఓకే. మనం మనీ అన్నది విత్డ్రా చేస్తున్నాం. సో అలాగే ఇక్కడ టికెట్ బుకింగ్స్ లో కానీ, ఓలా, ర్యాపిడో వాటి బుకింగ్స్ లో కానీ ఇదే జరుగుతూ ఉంటది. ఈ కమ్యూనికేషన్ అన్నది ఎస్టాబ్లిష్ అయ్యే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓఎస్ఐ లేయర్స్ దేనికి వాడతామంటే కమ్యూనికేషన్ పర్పస్ మొత్తం. ఓకే. ఒక సిస్టమ్ నుంచి అవతల ఎండ్ క్లయింట్ సిస్టమ్ లేదా సర్వర్ అవ్వచ్చు, ఈ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ఓఎస్ఎల్ లేయర్స్ అన్నది యూస్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఓకే. దాని యూజ్ ఇది. ఓకే. తర్వాత మనకి ఆ, 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 ఇది ఐటీ ఉన్నది కదా, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనిట్ అని. అవును. ఈ ఆ, ఇది కూడా సేమ్ అంతే. ఈ ఓఎస్ఏ లేయర్స్ తో టైఅప్ అయ్యి ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనిట్ ఈ రెండు టైఅప్ అయ్యి మనకి ఓఎస్ఏ లేయర్స్ అన్న దాన్ని ఫ్రేమ్ వర్క్ ఒకటి క్రియేట్ చేసింది అనమాట. అంటే యాక్చువల్ గా ఈ రెండు వేరు వేరుగా ఉంటాయి ఫస్ట్. తర్వాత ఈ రెండు కనెక్ట్ అయ్యి ఓఎస్ఏ లేయర్స్ అన్నది మనకి ఇప్పుడు ఏదైతే మెథడ్ ఉన్నదో, ఒక డేటా ఒక ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అన్నది ఒక మెథడ్ ఎలాగైతే ఉన్నదో దాన్ని క్రియేట్ చేశారు అన్నమాట ఈ రెండు కలిపి. ఓకే. ఓకే. నథింగ్ బట్ ఏం లేదు, మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ అవుతుంది, ఎలా జరుగుతుంది కమ్యూనికేషన్ అన్నది ఒక డివైస్ టు డివైస్, లేదంటే ఒక పీర్ టు పీర్ అంటే నైబర్ అంటే క్లయింట్ మన దీని నుంచి వేరే దానికి క్లయింట్ కి ఎలా రీచ్ అవుతుంది అన్నది, ఈ కమ్యూనికేషన్ ఎలాగ అవుతుంది అన్నది చూసుకుంటే మాట ఆ మెథడ్ ఏంటి అన్నది ఇది ఈ ఈ రెండు చెప్తాయి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఐపీ అడ్రస్ అయిపోయింది, హెచ్టిటిపి అయిపోయింది, హెచ్టిటిపిఎస్ కూడా అయిపోయింది కదా, నిన్న అవును. చెప్పుకున్నాం. అవును, నిన్న చెప్పుకున్నా. ఓకే. ఈ రెండిట్లో ఏమన్నా డౌట్ ఉన్నదా? డౌట్ ఉంటే అడిగి చెప్తాను. రెండిట్లో క్లియర్ బ్రో. హెచ్టిటిపిఎస్లో ఏందనంటే ఎంక్రిప్షన్ అవుతుంది, హెచ్టిటిపిఏలో అవ్వదు. మ్మ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి యూఆర్ఎల్. యూఆర్ఎల్ నథింగ్ బట్ ఏంటంటే మనకి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకొని అమెజాన్ ఓపెన్ చేద్దాం. ఓకే. అమెజాన్ తర్వాత ఏదో ఒక ప్రోడక్ట్ చూద్దాం. ఓకే. ఆ, కనిపిస్తుంది కదా నీకు ఇది స్క్రీన్? కనిపిస్తుంది స్క్రీన్ బ్రో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఓకే. ఓకే. దీని గురించి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక యూఆర్ఎల్ వచ్చింది, అవునా? అవును బ్రో. ఇది యూఆర్ఎల్ అంటారు. ఓకే. ఈ యూఆర్ఎల్ ఏంటంటే పర్టికులర్ గా అంటే సో ఇది యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అంటే ఇప్పుడు ఈ అమెజాన్ లోకి వెళ్ళి మనం ఈ ఆ, ఈ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసి టైప్ చేసి వెతికి అదంతా అవసరం లేదు. డైరెక్ట్ గా ఇది ఇది ఇచ్చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఈ పేజ్కి వచ్చేసి ఈ ప్రోడక్ట్ దగ్గరికి వచ్చేస్తాం. దాన్ని ఏమన్నా యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే పర్టికులర్ దాన్ని లొకేట్
ఏదైతే మనకి రిసోర్స్ కావాలో దాన్ని చూడడానికి మాత్రం యూజ్ చేసే లింక్ ఏదైతే ఉన్నదో దాన్ని యూఆర్ఎల్ అంటున్నాం. ఓకే. ఓకే బ్రో. సో ఈ లింక్ ఏదన్నా అవ్వచ్చు. ఒక వెబ్ బ్రౌజర్ అవ్వచ్చు. ఉమ్, లేదంటే ఏదన్నా ఒక సైట్ అవ్వచ్చు. ఉమ్, ఈ ఎవ్రీ సైట్ కి యూఆర్ఎల్ అన్నది ఉంటుంది. ఓకే. బేసికల్లీ ఈ అడ్రస్ ఈ అడ్రస్ అన్నది యూనిక్ గా ఉంటది. వే ప్రతి దానికి వేరే వేరేగా ఉంటది. ఓకే. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ ఒక యూఆర్ఎల్ లింక్ ఉంటది. అవునా? జీమెయిల్ ఉన్నది. జీమెయిల్ కి ఒక యూఆర్ఎల్ లింక్ ఉంటది. యూట్యూబ్ ఉంటది. దానికి వేరే వేరే యూఆర్ఎల్ లింక్ ఉంటది. అలా ఏదైతే మాట్లాడుకుంటామో ప్రతి దానికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు దీన్నే చూసుకుందాం. దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ వేరేది ఓపెన్ చేసి డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ కొట్టగానే ఆటోమేటిక్ డైరెక్ట్ వెళ్ళిపోయింది ఇక్కడికి. సో ఇక్కడ ఏమైంది, అవును. పర్టికులర్ గా దాని దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూనిఫామ్ అంటే పర్టికులర్ గా అక్కడికి పర్టికులర్ అని. ఓకే. ఓకే బ్రో. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సో మనకి ఈ మనకి యూఆర్ఎల్ ఇప్పుడు క్రియేట్ అవ్వాలంటే మనము అది అంటే ఎట్లా అవుతుంది అది? యూఆర్ఎల్ క్రియేషన్స్ అన్నది అదొక డిఫరెంట్. అది హెచ్టిటిపి మనకి ఇది వచ్చి ఉండాలి. హెచ్టిఎంఎల్ అవి వచ్చి ఉండాలి. ఓకే. Hmm. ఓకే. సో తర్వాత సెక్యూర్ సాకెట్ లేయర్ మాట. ఓకే. సెక్యూర్ సాకెట్ లేయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అమెజాన్ ని ఓపెన్ చేసాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత రెగ్యులర్ గా మనం ఏం చేస్తాం, ఏదన్నా ప్రోడక్ట్ ని ఓపెన్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాం. ల్యాప్టాప్ అవ్వచ్చు. ఇప్పుడు మనం దీన్నే చూసుకున్నాం. ల్యాప్టాప్ కొనాలని చూసాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ గా కొనాలని చూసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఏదన్నా ల్యాప్టాప్ అనే కదా, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లేదంటే ఏదైనా కిచెన్ కిచెన్ ఐటమ్స్ ఇంకా సో ఆన్ ఇంకా అలాగా. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎలాగ కొనాలి అని అంటే మనం ఏం చేయాలి, మన డీటెయిల్స్ ఇవ్వాలి. సిఓడి కాకుండా కొంతమంది డైరెక్ట్ ఏం చేస్తారు, క్రెడిట్ ఆన్లైన్ కార్డు. లో డైరెక్ట్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు యూస్ చేసి పేమెంట్ చేసేస్తారు. అవునా? కానీ ఇప్పుడు అలాగా పేమెంట్ చేసేటప్పుడు ఎంతవరకు నువ్వు అమెజాన్ ని ట్రస్ట్ చేస్తావు? ఇప్పుడు నీ కార్డ్ డీటెయిల్స్ లీక్ అవ్వవు, ఆ, లేదంటే ఈ కార్డ్ డీటెయిల్స్ యూస్ చేసి అమెజానే ఏదన్నా చెయ్యొచ్చు లేదా హ్యాకర్స్ ఏమన్నా చెయ్యొచ్చు అని నువ్వు ఎంతవరకు ట్రస్ట్ చేయగలవు? ఏం చెయ్యరు అని. అవునా? అంటే సో మంచి కంపెనీ అయితే 90% అట్లా ట్రస్ట్ ఉంటది. జెన్యున్. అలాగని కదా, ఇప్పుడు కంపెనీ అని కాదు, కంపెనీ నుంచి డైరెక్ట్ లీక్ అవుతుందంటే అది అక్కడ కంపెనీ దాన్ని బేర్ చేస్తుంది. ఓకే. ఓకే. సో దాని రిప్యుటేషన్ పడిపోతే దాన్ని ఎవరు యూజ్ చేయరు ఇంకా. ఆ, దానివల్ల వాడికి లాస్. సో అలా కంపెనీస్ చెయ్యు. కానీ హ్యాకర్స్ అన్న వాళ్ళు దీన్ని హ్యాక్ చేసి ట్రై చేయొచ్చు కదా. సో అవును. దానికోసమని ఇక్కడ మనకి సెక్యూర్ సాకెట్ లేయర్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. మనకి ఎస్టిటిపిఎస్ అని వస్తుంది చూడు. సో అది. అవును. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే అమెజాన్ మనం ట్రస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎలా ట్రస్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ, మనకి ఇక్కడ సాకెట్ ఎస్ఎస్ఎల్ అన్నది ఆ, ఆ, ఏంటది యాడ్ అవుతుంది. సో ఆ సాకెట్ లేయర్ ని ఈ వేరే కంపెనీస్ నుంచి వీళ్ళు పర్చేస్ చేస్తారన్నమాట. ఇక్కడ మనకు ఇష్యూ చేసింది ఏంటంటే డిజిస్టర్ గ్లోబల్ CA-G2. సో ఇలాగ ఉన్నాయంటే అవి సెక్యూర్ మాట. మనకి చూడు, ఇక్కడ ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటది డేటా ఇప్పుడు కూడా. ఓకే. ఓకే. ఈ- ఇక్కడ చూడు మనకి SHA-256 అని ఉన్నదా, యాష్ వాల్యూ అవును. యాష్ వాల్యూ టూ, ఇది సర్టిఫికెట్, ఇది దాని పబ్లిక్ కి. ఓకే. ఓకే. ప్రైవేట్ ప్రైవేట్ కి ఎవరి దగ్గర ఉంటది, ఏఎల్ దగ్గర ఉంటది. ఓకే. ఓకే. కంపెనీ ఓనర్ దగ్గర.
ఉమ్. ఈ డిజిసెట్ గ్లోబ్ అన్నది అమెజాన్ కి ఈ సర్టిఫికేట్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మన డేటా అన్నది ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటది అనమాట. ఓకేనా. కాకపోతే ఇది ఓ- ఏమవుతుందంటే ఎస్ఎస్ఎల్ అన్నది వరల్డ్ మెథడ్ అన్నమాట. అంటే పాత పడిపోయింది ఈ మెథడ్. తర్వాత వచ్చింది మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. ఓకే. ఓకే బ్రో. సో రెండు చేసే పని ఒకటే, కాకపోతే ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఉంటదన్నమాట. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ మోర్ అడ్వాన్స్ గా మనకి పనిచేస్తుంది. ఈ ఎస్ఎస్ఎల్ ప్రోటోకాల్ ఏదైతే ఉన్నదో దాని నుంచి దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ని కవర్ చేసుకుంటే టిఎస్ఎల్ అన్నది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఓ- ఉమ్. ఇది ఏ వెబ్సైట్ అన్నా యూజ్ చేయాల్సిందే. ఓకే. ట్విట్టర్ అవని, తర్వాత ఆ, మనకి అమెజాన్ అవని, ఏదన్నా ఇంకా ఏదైనా ఇంకా యూజ్ చేయాల్సిందే. ఓకే. వన్స్ అంటే మనము ఒక వెబ్సైట్ విజిట్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఆ వెబ్సైట్ క్లిక్ చేయగానే పక్కన ఇది చెక్ చేయాలి. ఇది బిఫోర్ ఏదైనా ఆ, మన ఇన్ఫర్మేషన్ అవును. ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే ఫస్ట్ ఇది ఉందా లేదా చెక్ చేసుకొని దాని తర్వాత ఉమ్, వెళ్ళాలి మనం. ఓకే. ఉమ్. చూడు, ఇక్కడ వాట్సాప్ కూడా డిజిసెట్ వల్ల ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే బ్రో. ఓకే. అంటే ఈ ఓకే. వెబ్సైట్ నుంచి డేటా అన్నది లీక్ అవ్వకుండా ఉండడానికి, హ్యాకర్స్ హ్యాక్ చేసిన ఒకవేళ మనకి లీక్ అవ్వకుండా ఉండడానికి. ఓకేనా. ఓకే బ్రో. సో నెక్స్ట్ మనకు వచ్చేసి డొమైన్ నేమ్ సర్వర్. డొమైన్ నేమ్ సర్వర్ అంటే ఏంటో చెప్పు. మీకు ఎంతవరకు ఐడియా ఉన్నదో తెలుసుకుంటాను. డొమైన్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అది ప్లేన్ టెక్స్ట్ నుంచి ఐపీ అడ్రస్ కి కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఐపీ అడ్రస్ ఉమ్. నుండి ప్లేన్ టెక్స్ట్ కి డొమైన్ కి కన్వర్ట్ అనేది చేస్తుంది. ఎందుకు చెయ్యాలి అలాగా? అంటే ఆ, ఆ, మన ఇప్పుడు మనకి ప్లేన్ టెక్స్ట్ అనేది కంప్యూటర్స్ కి అనేది అర్థం కావు. ఓన్లీ ఉమ్. కంప్యూటర్స్ జీరోస్ వన్స్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటాయి. సో ఉమ్. దానివల్ల ఏంటంటే మన లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అయ్యి దాని ద్వారా కనెక్ట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఉమ్. ఇక్కడ మెయిన్ డొమైన్ నేమ్ సర్వర్ దేనికి అని అంటే నువ్వు చెప్పింది కరెక్ట్. మనం ఓ- హ్యూమన్స్ అన్న వాళ్ళు నేమ్స్ గుర్తుపెట్టుకుంటారు కానీ నెంబర్స్ గుర్తుపెట్టుకోరు, అవునా? ప్రతిదానికి ఇప్పుడు నెంబర్ ఎలోకేట్ అయ్యి ఉంటుంది, ఐపీ అడ్రస్ అన్నది ఎలోకేట్ అయ్యి ఉంటుంది ప్రతి వెబ్సైట్ కూడా. ఓకే. ఓకే. సో నువ్వు ఫేస్బుక్ ట్రై చేస్తున్నావు అనుకో, దానికి ఒక నెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఫేస్బుక్ది. తర్వాత ట్విట్టర్ది ఓపెన్ చేస్తున్నావు అనుకో, దానికి ఒక నెంబరు. తర్వాత మళ్ళీ అమెజాన్ ఓపెన్ చేస్తుంది, దానికి ఒక నెంబర్. వాట్సాప్ ఓపెన్ చేస్తుంది, దానికి ఒక నెంబర్. ఇవన్నీ ఎక్కడ నెంబర్లు ఎలా గుర్తుపెట్టుకోగలవు కదా. కానీ మనం ఏం గుర్తుపెట్టుకుంటాం? నేమ్స్ గుర్తుపెట్టుకుంటాం. కానీ మిషన్ అన్నది మనకి అక్కడ బైనరీ సిస్టమ్ మీదే వర్క్ అవుతుంది. బైనరీ సిస్టమ్ అక్కడ వన్స్ జీరోస్ ఇవే. సో బైనరీ సిస్టమ్ అంటే ఇక్కడ మనం ఆ, ఈ అమెజాన్.com అని టైప్ చేయగానే ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్ లో డిఎన్ఎస్ అన్నది ఏం చేస్తుందంటే ఈ పేరుని ఐపీ అడ్రస్ గా చేంజ్ చేసుకుని ఇది ఎక్కడైతే ఉన్నదో సర్వర్ దానికి రీచ్ అయ్యి అక్కడి నుంచి మనకి డేటా అన్నది పుల్ చేసి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే. డొమైన్ నేమ్ సర్వర్ చేసే పని అది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిఎన్ఎస్ లో మళ్ళీ మనకి 10 సర్వర్స్ ఉంటాయి. ఓకే. మనకు వరల్డ్ వైడ్ గా 13 సర్వర్స్ అన్నది లొకేట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తదంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ లో ఎతుక్కుంటది. ఏ ఏ ఉన్నది. సో సర్వర్ లో మొత్తం ఇప్పుడు ఏ ఏతో స్టార్ట్ అయింది ఏదైతే ఉన్నదో ఆ సర్వర్ లో వెతుక్కుంటది. ABCD అలా సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఆ సర్వర్స్ లో ఓ- వెతుక్కుంటది ఫస్ట్. ఓకే. తర్వాత ఆ, మళ్ళీ మనకి లాస్ట్ ఇది చూసుకుంటది. .com ఇవి చూసుకుంటది. .com లో ఉన్నదా, .in లో ఉన్నదా అని మొత్తం సెర్చ్ చేసుకుంటది. సెర్చ్ చేసుకుని ఎందులో అయితే ఉన్నదో అవి లైక్ డాట్ డాట్ కామ్ లో ఉన్నదా,
.com లో చూసుకుంటది. .com లో చూసుకొని amazon.com అన్నది చూసుకొని మనకి ఇక్కడ డేటా అన్నది పుల్ చేస్తుంది. ఓకే, సో ఇది డిఎన్ఎస్ చేసే పని. ఓకే. అండ్ ఇది తర్వాత ఆ, బ్రో, ఇది ఆ, స్టార్టింగ్ లో సెర్చ్ చేస్తాం కదా, అంటే అది ఓన్లీ ఫస్ట్ లెటర్ తీసుకొని ఆ డొమైన్ సర్వర్ ఉమ్, లోకి వెళ్ళి దాని తర్వాత ఉమ్, మళ్ళీ .com.in చెక్ చేసి మళ్ళీ ఉమ్, మనకి అనేది సెండ్ చేస్తుంది. ఉమ్. అంటే ఓకే. జస్ట్ సెర్చ్ చేసుకుంటది ఎందులో అయితే ఉన్నదో అందులో నుంచి మనకి డేటా అన్నది పుల్ చేస్తుంది అనమాట. ఓకే. అంటే ఇది ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ ఏది విజిట్ చేసినా కానీ ఈ వరల్డ్ వైడ్ గా ఆ సేమ్ 13 సర్వర్స్ కి ఈ కనెక్ట్ అయిన తర్వాతనే వస్తుంది. సేమ్ ఫస్ట్ ఏలో వెతుక్కుంటది, ఏలో లేదా తర్వాత బిలో వెతుక్కుంటది, బిలో లేదా తర్వాత సిలో వెతుక్కుంటది అలా. ఓకే. అంటే కంప్లీట్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా ఈ 13 ఆర్ 16 ఉన్నాయి బ్రో సర్వర్స్ డిఎన్ఎస్ వి. ఉమ్. ఓకే. తర్వాత డిహెచ్సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ సర్వర్. అలాగే ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఒక మిషన్స్ కి ఐపీ అడ్రస్ ని అలొకేట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ ప్రతి మిషన్ కి మాన్యువల్ గా వెళ్ళి చెయ్యొచ్చు, కానీ మాన్యువల్ గా వెళ్ళి చెయ్యాలంటే అది టైం టేకన్ ప్రాసెస్. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 2 lakhs మిషన్స్ ఉన్నాయి లేదా 2000 మిషన్స్ ఉన్నాయి, 2 lakhs మిషన్స్ ఉన్నాయి లేదా 2000 మిషన్స్ ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క మిషన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఐపీ అడ్రస్ సెట్ చేయాలని అంటే ఓకే, చెయ్యొచ్చు, కానీ టైం తీసుకుంటుంది, టైం వేస్ట్ అవుతుంది. అండ్ దట్ ఇంకోటి ఏంటంటే ఐపీ అడ్రస్ ని మనం కరెక్ట్ గా అసైన్ చేసామన్నా లేదా అన్నది కూడా కొంచెం డౌటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీ అడ్రస్ ఒక మిషన్ కి ఇచ్చావు, దాన్ని మళ్ళీ రిపీటెడ్ గా వేరే దానికి ఇచ్చేస్తావు, అక్కడ క్లాష్ వచ్చేస్తుంది. సో అలా అవును. జరగకుండా ఉండడానికి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ సర్వర్ ని యూజ్ చేస్తాం, డిహెచ్సిపి సర్వర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క సిస్టమ్ కి కూడా ఐపీ అడ్రస్ అన్నది ఈజీగా అలొకేట్ అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ లో లేదంటే విత్ ఇన్ మినిట్స్ లో అయిపోతుంది పని అన్నది, మనకి వెంటనే ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఈ డిహెచ్సిపి అన్నది మనకి ఇక్కడ డోరా అనే ప్రాసెస్ ని బేస్ చేసుకుని రన్ అవుతుంది అనమాట. డోరా అంటే ఫస్ట్ డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్ అండ్ ఎక్నాలెడ్జ్. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఈ డిహెచ్సిపి సర్వర్ డిస్కవర్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మనకి ఏదైతే మిషన్స్ ఐపీ అడ్రస్ తో అసైన్ కాకుండా ఏ అయితే ఉన్నాయో వాటిని డిస్కవర్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ మొత్తం సిస్టమ్ లో మొత్తం మనకి ఆ ఉండే చూడు ఇక్కడ వచ్చిందా. వచ్చింది బ్రో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా మనకి నెట్వర్క్ లో ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటి అన్నిటిని స్కాన్ చేస్తుంది ఈ డిహెచ్సిపి సర్వర్ అన్నది. మొత్తం అన్నిటిని స్కాన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఐపీ అడ్రస్ లేదనుకుందాం. ఓకేనా, దీనికి లేదనుకుందాం. ఓకే, దీనికి లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది డిహెచ్సిపి సర్వర్ ఆఫర్ చేస్తుంది. ఫస్ట్ డిస్కవర్ చేసింది లేదు, దీనికి ఐపీ అడ్రస్ లేదు అని చెప్పి డిస్కవర్ చేసింది. ఓకే, తర్వాత మళ్ళీ దీని నుంచే దీనికి ఆఫర్ వెళ్తుంది. ఓకే, ఈ ఐపీ అడ్రస్ నా దగ్గర ఇన్ని ఐపీ అడ్రస్ ఈ ఐపీ అడ్రస్ డేటాబేస్ ఏదైతే ఉన్నదో నా దగ్గర ఇందులో ఉన్న లిస్ట్ లో ఉన్న ఐపీ అడ్రస్లు అన్ని నా దగ్గర ఇన్ని ఐపీ అడ్రస్లు ఉన్నాయి, ఏ ఐపీ అడ్రస్ కావాలా అని చెప్పి ఆఫర్ చేస్తుంది. ఓకే, ఆఫర్ చేస్తుంది. తర్వాత మనకి రిక్వెస్ట్. ఓకే,
ఏముంది ఇది? ఓకే. సరే. దీని నుంచి దీనికి రిక్వెస్ట్ వస్తది. ఓకే. నాకు ఈ ఐపీ అడ్రెస్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ వస్తదన్నమాట. ఇది కూడా ఎలా అంటే ఈ ఐపీ అడ్రెస్ అన్నది ఎలొకేట్ అవుతదంటే మనకి చూడు ల్యాండ్స్ లీజ్‌కి ఇస్తారు చూడు. తెలుసా నీకు ఉమ్. ల్యాండ్స్‌కి లీజ్‌కి ఇవ్వడం అంటే? కొం ఈ టైం వరకు రెంట్‌కి ఎలా ఉంటున్నాం మనం ఆ! ఈ ఈ ఓకే. ఆ! ఈ టైం వరకు ఉంటున్నాం. సో, మేము రెంట్ పే చేస్తున్నాం. ఓకే. సో, ఆ ఐడియాలజీ బేస్ చేసుకునే ఈ ఐపీ అడ్రెస్ కూడా దీనికి అలొకేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా దీనికి ఈ ఐపీ అడ్రెస్ అలొకేట్ అయ్యి ఉన్నది. అవునా? సో, ఇది ఉమ్. ఆఫ్‌లైన్‌కెళ్ళిపోతది తర్వాత. ఆఫ్‌లైన్‌కెళ్ళిపోద్ది. అలా కంటిన్యూయస్‌గా ఉండదు కదా! ఆఫ్‌లైన్‌కెళ్ళిపోతది తర్వాత. ఓకే. ఇక్కడ ఇది ఏమవుతదంటే దీని పని అయిపోయింది ఇక్కడ. దీని పని అయిపోయింది. సో, దీని లీజ్ అయిపోయింది. సో, ఇదేం చేస్తదంటే ఈ ఐపీ అడ్రెస్ మళ్ళీ దీనికి అసైన్ చేసుకోవచ్చు. అంటే ఓకే. దీని పని అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ దీన్ని అసైన్ చేసుకుంటది. అలాగా మనకి ఎంత వరకు పనున్నదో అంతవరకు ఉంచుకొని తర్వాత మళ్ళీ ఐపీ అడ్రెస్‌ని మళ్ళీ డేటాబేస్‌కి ఇచ్చేస్తే మళ్ళీ ఈ ఐపీ అడ్రెస్‌లు నా దగ్గర ఇన్ని ఐపీ అడ్రెస్‌లున్నాయి. మళ్ళీ దీనికి ఆఫర్ చేస్తది. సో, ఇదేం చేస్తది నాకు ఈ ఐపీ అడ్రెస్ కావాలని చెప్పి దీనికి రిక్వెస్ట్ పంపిస్తది. సో, ఓకే. ఈ రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఓకే. నీకు ఈ ఐపీ అడ్రెస్‌ని అలొకేట్ చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ దీనికి అలొకేట్ చేస్తదన్నమాట ఇది. ఓకే. స్ తర్వాత నాకీ ఐపీ అడ్రెస్ అన్నది అలొకేట్ అయిందని ఇది అక్నాలెడ్జ్ పంపిస్తది. ఓకేనా? సో, ఓకే ఇలాగా బ్రో. ఫస్ట్ డిస్కవరు ఫస్ట్ డిస్కవర్ చేస్తది. ఏదైతే నెట్‌వర్క్‌లో ఉన్నాయో దాన్ని డిస్కవర్ చేస్తది. ఓకే. డిస్కవర్ చేసి ఆఫర్ చేస్తది. నా దగ్గర ఈ ఐపీ అడ్రెస్‌లున్నాయి. ఈ డేటాబేస్‌లో నా ఐపీ అడ్రెస్ డేటాబేస్‌లో ఇన్ని ఐపీ అడ్రెస్‌లున్నాయని చెప్పి ఆఫర్ చేస్తది దీనికి. ఆఫర్ చేసిన తర్వాత ఇదేం చేస్తది రిక్వెస్ట్ చేస్తుంది. నాకు ఈ ఐపీ అడ్రెస్ కావాలి అని చెప్పి దీని నుంచి దీనికిది రిక్వెస్ట్ చేస్తది. ఓకే. నీకు ఈ ఐపీ అడ్రెస్ కావాలని చెప్పి ఇది మళ్ళీ ఈ ఐపీ అడ్రెస్‌ని దీనికి అసైన్ చేసిన తర్వాత ఇదేం చేస్తది ఓకే. నాకు ఈ ఐపీ అడ్రెస్ వచ్చింది అని చెప్పి దీనికి అక్నాలెడ్జ్ పంపిస్తది. అదనమాట. ఓకే. సో, అలాగా ఈ డీహెచ్‌సిపీ సర్వర్ డోరా అనే ప్రాసెస్‌ని బేస్ చేసుకొని మనకి ఐపీ అడ్రెసెస్ అన్నది అసైన్ చేస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఓకే వచ్చేసి బ్రో. మనకి హ్మ్. బ్రో ఇది వన్స్ మనకి ఐపీ అడ్రస్ అసైన్ అయిన తర్వాతనే అంటే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనకి సిస్టమ్‌కి అనేది కనెక్ట్ అవుతదా? అవును. ఇంటర్నెట్ అనేది కాదు. ఇంటర్నెట్ అన్నది మనకి పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఏదైతే ఉన్నదో దాన్ని అసైన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇంటర్నెట్ అన్నది యూజ్ చేస్తామన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఆర్‌పి అడ్రెస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ మాట. సో, ఇది మనకి ఇంటర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇదొకటి కూడా. ఓకేనా? ఏఆర్‌పి అన్నది. ఓకే బ్రో. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అడ్రెస్ రిజల్యూషన్ అంటే మనకి ఎప్పుడైతే ఆహ్, ఆహ్, ఎలా చెప్పాలి నీకు? లైక్ చూడు మనకి ఐపీ అడ్రెస్, ఫిజికల్ అడ్రెస్ నీకు నీకు ఎలా చెప్పాలి ఇది? నీకు కొంచెం సరే దీని గురించి రేపు డిస్కస్ చేద్దాంలే. ఈఆర్‌పి గురించి. ఓకే. ఓకే. దాన్ని నీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి నాకు రావట్లేదు ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఎగ్జాంపుల్ చెప్తే నీకు కొంచెం బాగా ఐడియా ఉంటదని. ఓకే. ఓకే. ఓకే బ్రో. సో, ఈటిల్లో ఇప్పటి వరకు నీకు చెప్పినట్లు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? బ్రో ఇది డిఎస్సిపి సర్వర్ రిలీజ్ టైంకి ఇస్తదన్నారు కదా! అంటే అది వన్స్ హ్మ్. ఒకసారి డిఎస్సిపి సర్వర్ వన్స్ ఐపీ హ్మ్. అడ్రస్ అంటే కనెక్ట్ అవుతే అది హ్మ్. లీజ్ అంటే టైం పీరియడ్ ఎంత వరకు ఉంటది? వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మినిమం, మాక్సిమం? ఎంత టైం అని కాదు. అది మనం వాడుకుంటున్నాము అంటే అడుగుతూ ఉంటది.
నీకు ఎంత టైం ఉంటదబ్బా. ఓకే. టైం మర్చిపోయాను. అది టైం ఉంటది, అడుగుతది. అంటే ఇప్పుడు ఓకే. అడుగుతూ ఉంటదన్నమాట. మళ్ళీ నీకు అడుగుతూ ఉంటది. ఓకే, నీ ఈ టైం అయిపోయింది, నీకు ఇంకా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటది. ఇది మళ్ళీ డిహెచ్సిపి సర్వర్ దీన్ని అడుగుతూ ఉంటది. సో నాకు కావాలి అని చెప్పి ఇది మళ్ళీ దీనికి పంపిస్తూ ఉంటది. అది ఎంత టైం అన్నది మర్చిపోయాను. క్వశ్చన్ బాగానే అడిగా. ఎందుకంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో వర్క్ చేస్తే 8 అవర్స్ డ్యూటీ అనుకో. వన్స్ మన సిస్టమ్ అయిపోయిన తర్వాత వన్స్ మనం ఆఫ్ చేసి మళ్ళీ షిఫ్ట్ వస్తే మళ్ళీ సేమ్ సిస్టమ్కి నా ఐపీ కాకుండా ఇంకో ఐపీ అసైన్ అవుతుంది కదా. సో మరి అయితే అవును, లీజ్ పీరియడ్ ఎన్ని అవర్స్ వరకు ఉంటుంది అనేది డౌట్ వచ్చింది. అవునవునవును, హ్యాపీగానే అడిగా. 30 minutes. Life address period varies generally depending on the network, but typically duration range is 30 minutes. Like 1 to 1 or 3 days అంట. ఫర్ ఎగ్జాంపుల్ 1 or 3 days, 1 to 3 days. ఓకే. ఓకే, ఇది 1 to 3 days అన్నమాట టైం పీరియడ్ దానికి. దీని తర్వాత మళ్ళీ అది అడుగుతుంది డిహెచ్సిపి అన్నది. ఓకే, ఓకే. డిహెచ్సిపి అడిగిన తర్వాత అది మళ్ళీ మనకి ఆ ఇది ఏదైతే మిషన్ ఉన్నదో ఆ మిషన్ మనకి నాకు ఇంకా కావాలి అని చెప్పి ఇది డిహెచ్సిపికి సర్వర్ పంపిస్తే డిహెచ్సిపి సర్వర్ మళ్ళీ దాన్ని అలాగే అసైన్ చేసి ఉంచుతుంది. ఓకే, ఒకవేళ పని అయిపోయింది నాకు అవసరం లేదు అని అనుకుంటే ఇది మళ్ళీ రిటర్న్ దీనికి వచ్చేస్తుంది. రిటర్న్ ఈ ఐపీ అడ్రస్ డేటాబేస్ లోకి అయిపోతుంది. మళ్ళీ ఇది ఏం చేస్తుంది, సేమ్ మళ్ళీ ఏదైతే మిషన్ ఖాళీగా ఉన్నదో దాన్ని స్కాన్ చేసుకుంటా ఉంటుంది. స్కాన్ చేసుకుని మళ్ళీ సేమ్ డోరా ప్రాసెస్ రన్ అవుతుంది. అంటే మనకి ఈ ఏ అరేంజ్మెంట్ కూడా అంటే ఐపీ అడ్రసెస్ కూడా ఇట్లా జంబ్లింగ్ టైప్లో ఉంటాయి, సిరీస్లో కూడా ఉండవు కదా బ్రో. అంటే ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఉమ్, స్టార్టింగ్లో ఇట్లా సిరీస్ అసైన్ అయినా కానీ మళ్ళీ ఆన్ ఆఫ్ ఆఫ్లైన్ ఆన్లైన్ వెళ్తే మళ్ళీ అది మల్టీ అంటే ఒక్కొక్కటి ఆల్టర్నేట్గా ఉంటుంది, అవునవును. సిరీస్గా ఉంటుంది. ఓకే. సిరీస్ గా సెర్చ్, మాన్యువల్ గా సెర్చ్ చేసుకోవచ్చు సిరీస్ గా కావాలంటే. ఓకే. ఉమ్. అంటే ఆ, ఈ ఇక్కడ చూడు, 192.168.0.22 ఉన్నది. తర్వాత 23, 24, 25 ఇవన్నీ ఉంటాయి కదా. సో అవును. వీటిలన్నిటిని ఒక బ్రాంచ్ కి, ఈ ఈ 10 సిరీస్ లో ఉన్నాయన్నది ఒక బ్రాంచ్ కి, ఈ 70 సిరీస్ లో ఉన్నాయన్నది అది ఒక బ్రాంచ్ కి, అలాగా అసైన్ చేయొచ్చు కూడా. ఓకే బ్రో. అంటే ఈ సిరీస్ లో ఉన్నాయన్ని ఈ బ్రాంచ్ కి వెళ్తాయి. ఈ బ్రాంచ్ లో ఏదో ఒక మిషన్ కి ర్యాండమ్ గా అసైన్ అవుతుంటాయి. ఈ సిరీస్ లో ఉన్నదాన్ని ఈ బ్రాంచ్ కి వెళ్తాయి. ఈ బ్రాంచ్ లో ఉన్న మిషన్స్ కానీ ర్యాండమ్ గా అసైన్ అవుతుంటాయి. సో అలా. ఉమ్. ఓకే. చూడు నువ్వు, ఆ, చూడు, నీకు ఏది అడిగాను నేను క్వశ్చన్. యాక్టివ్ డైరెక్టరీ అడిగితే క్వశ్చన్ ఏం చెప్పు, ఎడిటింగ్ డిలీటింగ్ ఏదో చెప్పు. అవును, అంటే గ్రూప్స్ క్రియేట్, యూజర్ని క్రియేట్, రిమూవ్, యాడ్. ఓకే, యూజర్ ని క్రియేట్ చేసి గ్రూప్స్ క్రియేట్ చేసి యూజర్ ఏ గ్రూప్ కి అయితే చెందుతాడో ఆ గ్రూప్ కి అసైన్ చేస్తాం. అసైన్ చేసి వాడి యొక్క డీటెయిల్స్ అన్ని అందులో మెన్షన్ చేస్తూ ఉంటాం. ఓకే, అవును. ఈ పాయింట్ చెప్పాలి. ఎడిటింగ్ అన్నది కాదు చెప్పాల్సింది. ఓకే బ్రో. ఇంటర్వ్యూలో అలా చెప్పకూడదు. ఓకే బ్రో. అర్థమైందా? ఆ, ఓకే అయితే రేపు రేపు చెప్తానే మిగతాయి. సరే. ఓకే, బాయ్. ఓకే బాయ్ బ్రో.